పంచాంగ విశేషాల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాణిక్యవీణాముదలాలయంతీం మదారసామంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజ్జితకోమలాంగీం మాతంగికన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీమాత్రే నమః. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమో నమః. స్వస్తి శ్రీ జైనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము 24వ తారీఖు జూన్ నెల 2014వ సంవత్సరము ఈ రోజటి వారము మంగళవారము. సూర్యోదయము 5:44 సూర్యాస్తం 6:52 చంద్రోదయ విషయానికి వస్తే 3:11 తెల్లవారుజామున. ఇక జ్యేష్ఠ మాసంలో బహుళపక్షానికి సంబంధించినటువంటి తిథిలో ఈ రోజు కనుక చూస్తే కనుక ద్వాదశి తిథి ఉదయం 10:09 వరకు. నక్షత్రము కృతికా నక్షత్రము పూర్తిగా పరివృత్తం కాదు. యోగము ధృతి యోగము. సూర్యుడు ఉన్నటువంటి రాశి చూసినట్లయితే మిథున రాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సూర్యచంద్రులందరూ కూడా ద్వాదశ రాశిలో కలవండి 2, 12 స్థానం లోపలికి కలవు. ఇక రావుకాల విషయానికి వస్తే 3:35 ప్రారంభమయ్యి 5:13 వరకు. యమగండ కాలము 9:01 ప్రారంభం 10:39 వరకు. తర్వాత గులిక కాలం చూసినట్లయితే 12:18 ప్రారంభం 1:56 వరకు. అభిజిత్ రత్నం ఉదయం 11:54 ప్రారంభం 12:42 వరకు. మిట్ట మధ్యాహ్నం ఈ రోజు అభిజిత్ ముహూర్తము. ఇక ఈ రోజు అమృత కాలం చూసినట్లయితే రాత్రి 9:48 ప్రారంభమయ్యి 11:29 వరకు అభిజిత్ లగ్నం కలదు. ఈ రోజు కనుక చూసినట్లయితే చాలా మంచి రోజు. రాబోయే కాలం లోపల సినిమా రంగానికి సంబంధించి మాత్రం ఈ యొక్క శుక్రవారం 27వ తారీఖు మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం మాత్రం అనుకూలమైనటువంటి రోజు కాదు. కాబట్టి సినిమాలు రిలీజ్ చేయకపోవడమే మంచిది. కాబట్టి 27 కాకుండా వచ్చేటువంటి శుక్రవారం లోపు సినిమాలు రిలీజ్ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. శ్రీమాత. ధన్యవాదాలు గురుగారు. మరి కాలేజ్ రెడీగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. మీ పేరు? నా పేరు దుర్గా భవాని అండి. దుర్గా భవాని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే అండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 జనవరి 28 అండి. జనవరి 28. పుట్టిన సమయం చెప్పండి. 5:08 ఉదయం అండి. 5:08 ఉదయం. పుట్టిన ప్రదేశం? విజయవాడ అండి. విజయవాడ. మీ పాప గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. అలాగే. నమస్కారం అండి గురువు. అమ్మ నమస్కారం అమ్మ, చెప్పండి అమ్మ ప్రశ్న. అదే మా పాపకి లైఫ్ లో జాబ్ అది కాస్త పైకి ఏ మార్గం ఉందా, మ్యారేజ్ ఇప్పుడు వద్దు, ఉద్యోగంలో వివాహం గురించి ప్రశ్న. వాస్తవంగా ఈ పాప పుట్టగానే మీకు స్థాన మార్పు ఏమైనా జరిగిందా మీకు ఇంట్లో? ఏమండి? ఈ పాప పుట్టిన తర్వాత మీకు ఏదైనా స్థాన మార్పు అయ్యిందా? అంటే వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం అండి, అక్కడి నుంచి వచ్చేసారు. ఓకే. తర్వాత ఈ పాప పుట్టిన తర్వాత తండ్రికి ఏదైనా మంచి ఉద్యోగంలో కానీ ఇక్కడ స్థిరత్వం బాగా లభించింది మంచిగా? అదేం లేదండి, మామూలుగా లేదు. అంటే తండ్రికి ఏమైంది, ఎప్పుడైంది? చనిపోయారండి. 2005 తర్వాతనే 2007 సంవత్సరం. అవును, అక్కడ జాతకంలో యోగం కనిపిస్తుందమ్మా. 2005 తర్వాత ఈ అమ్మాయి జాతక ప్రకారం కొంచెం అనుకూలంగా లేవు. కాబట్టి అమ్మాయి జాతక ప్రకారం పర్సనల్ హోరోస్కోప్ మాత్రం చూస్తే కనుక బాగానే ఉంది. అయితే చతుర్థ స్థానం లోపల రాహువు తర్వాత కేతు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. పంచమాధిపతి ద్వాదశ స్థానంలో. అంటే ఈ టర్నాలజీ మీకు అర్థం కాదు. కాకపోతే కనుక నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ఈ అమ్మాయి జాతకం బాగానే ఉంది, కానీ ఇంటికి పెద్ద కోడలుగా మాత్రం ఈ అమ్మాయిని ఇవ్వకూడదు. అది కాకుండా ఈ అమ్మాయికి కుజదోషం ఉంది, కుజదోషం సంబంధించిన నివారణ పూజలు చేయించండి. తర్వాత కుజదోషం ఉందండి, ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దీన్ని కుజదోషం అంటారు. కాబట్టి కుజదోష నివారణ పూజలు చేయించేసుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందండి? ఇంకా విద్య ప్రకారం మాత్రం ఈ అమ్మాయికి ఎలాంటి లోటు లేదమ్మా. విద్య కానివ్వండి, మీ అమ్మాయికి అదృష్ట విషయం కానివ్వండి, ఎలాంటి లోటు ఏం లేదు. తప్పకుండా తాను ఏ ప్రదేశంలో ఉంటే అక్కడ సక్సెస్ మాత్రం సాధిస్తుంది. కాకపోతే మీరు మానసికంగా మాత్రం ధైర్యాన్ని మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు ఏమైనా కడుతుందండి పాప? ఏమండి? హౌస్ కడతారా ఏమన్నా పాప అని అడుగుతుంది. అది
అమ్మాయి 23 వరకు ఏం లేదండి. మరి మీరు వివాహం చేస్తే మరి ఎట్లా ఉంటుందని మీరు ఆలోచించుకోవాలి. విషయంలో ఈ అమ్మాయి జాతకం మాత్రం యోగం ఉంది. మరి అది అత్తగారి కలిసి వస్తుందా తల్లిగారి కలిసి వస్తుందా అని మీరు చూసుకోవాలి. ఏమైనా పెరుగుదల ఉన్నట్టండి? ఏమండి ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఆ జాబ్ లో ఏమైనా పైకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తున్నా కదమ్మా, మీ అమ్మాయి జాతక ప్రకారం ఎక్కడ కూడా ఈ విషయంలో ఏమీ లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో ఈ వైవాహిక జీవితం బాగుంటే సరిపోతుంది. నేను సంబంధించి పరిహారం చేయించుకోండి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది పాపకి? నెక్స్ట్ కాల్. ధన్యవాదాలండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురువు గారు. హలో 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 గురువు గారు, నల్లధనం గురించి మీరు ఉగాది పంచాంగంలో చెప్పినట్టు నిజంగా అలాగే జరిగింది. జూన్ 19 తర్వాత నల్లధనం అనేది బయటపడుతుందన్నారు. ఉగాది పంచాంగంలో ఎలా చెప్పారో అలాగే జరిగింది. సో దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం అనేది చెప్పినప్పుడు చాలా విషయాల గురించి చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇరాక్ యుద్ధం కరెక్ట్ గా ఈ జూన్ లోనే జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నవంబర్ లో అమెరికా వాళ్ళు, తర్వాత అమెరికా కానీ బ్రిటన్ కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా ముమ్మరం అవుతాయని కూడా చెప్పడం జరిగింది. చాలా విషయాలు చెప్పాము, అన్ని కూడా నిజమయ్యాయి. కాకపోతే దీనికి సంబంధించి ప్రేక్షకుల అభిప్రాయాలు మాకు ఎప్పుడెప్పుడు రావాలి. తర్వాత నల్లధనానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు విశేషంగా ఈ యొక్క నల్లధనానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలుస్తాయి. దానికి సంబంధించి భారతీయులందరూ కూడా ముక్కున వేరేసుకునే స్థితి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పేటువంటి భవిష్యవాణి అన్ని కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులు యొక్క ఈ విషయాన్ని గమనించాలి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏదైనా సరే నల్లధనానికి సంబంధించి కానీ ఏదైనా సరే ఒక ఫలితం చెప్పాలి అంటే దానికి సంబంధించి గ్రహస్థితులు అవన్నీ కూడా చెబుతూ శ్లోకాలు చెబుతూ ఆధారం చూపిస్తూ చెప్పాలి. నోటికి ఏదొస్తే చెప్పడం అనేది కుదరదు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఎవరో ఒక 10 మంది కూర్చొని తయారు చేసినటువంటి డాక్యుమెంట్ ని జ్యోతిష్ శాస్త్ర పండితులుగా పేరు పెట్టుకొని ముందు ఒక పుస్తకం చదివినట్టుగా చదివేస్తున్నారు. అలా చదవడము వాళ్ళు చెప్పిన భవిష్యవాణి గొప్ప అని చెప్పుకుంటున్నారు. అది ఒక విధమైనటువంటి దుర్యోగం చెప్పుకోవాలి. కాకపోతే కనుక ఏదైనా సరే ఒక చెప్పేటప్పుడు దానికి ఒక మేము ఎలా చెప్తున్నామో అనే భవిష్యవాణి మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు అంటే కొంతమంది మునుక్కుంటూ కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారన్నమాట. ఎలా చెప్తారు అంటే వాళ్ళు సిగరెట్ తాగడము, మద్యం తాగడం ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే ప్రేక్షకులకు మంచిది అని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉత్థాయోషసి దేవతాం హృది నిజాం ధ్యాత్వా ఉపశోధనం కృత్వా స్నాన పురస్సరం సరళ విక్షేపాది కర్మాకలం కృత్వా మంత్ర జపాదికం చ విధివత్ పంచాంగ వీక్షాంతత కీటానాం అని చెప్పి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి చాలా విశేషమైనటువంటి ధర్మ నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తప్పకుండా మంచి భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం సంపాదించుకోండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరి తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మళ్ళీ విషయాలు కనుక్కుందాం. చూడండి, నా స్నానం ఇన్సైడ్ నుంచి స్నానం టెస్లీ బ్యూటీతో కలిసి. ఇందులో ఉన్నది 5 గుణాల యాంటీ ఆక్సిడెంట్స్ మిమ్మల్ని లోపటి నుంచి హెల్తీగా ఉండేందుకు కాపాడుతుంది. టెస్లీ బ్యూటీ ఇన్సైడ్ నుంచి స్నానం. తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అది స్పాండిలైటిస్ లేదా స్పాండిలోసిస్ కావచ్చు. దీనికి సత్వర మరియు శాశ్వత పరిష్కారం ఆయుర్వేద వైద్య విధానాల సమాహారమైన ఆయుర్ సుఖ అందించగలదు. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు. సంతూర్ పెన్ ఆఫర్. సంతూర్ 3 గ్రాముల సోపులతో ఒక ఆకర్షణీయమైన పెన్ పూర్తిగా ఉచితంగా పొందండి. త్వరపడండి. నేను
చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచర్ ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బాబా ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రికల్చర్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్ ఈకో అరకు వ్యాలీ 2 ఫుట్ హిల్స్ ఆఫ్ అరకు. నాకు అవకాశం ఉంటే హీరోయిన్ రోల్ కూడా నేను చేయను. పట్టుకుంటున్నారు వాటర్ బాటిల్ తీసుకుని వారిని లైఫ్ ఏంటి మారిపోతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించేవారు సంగా పీనట్ బటర్, స్ట్రాంగ్ అయ్యేందుకు టేస్టీ పద్ధతి. తారాబలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురువు గారు, మరి ఈ రోజు ముహూర్త బలం గురించి వివరించండి. దాదాపుగా ముహూర్తము అని అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా ముహూర్తము అంటే 48 నిమిషముల కాలాన్ని ముహూర్తం అని అంటారు. అంటే ఈ ముహూర్తాలు రోజుకి ఎన్ని వస్తాయి అంటే 15 ముహూర్తాలు ఉంటాయి. 15 ముహూర్తాలు ఉదయం, 15 ముహూర్తములు రాత్రి వేళల్లో, అంటే మొత్తం మీద 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక ముహూర్తంలో 2 ఘడియలు ఉంటాయి. ఒక ఘడియ అంటే ఏంటంటే 24 నిమిషములకు ఒక ఘడియ, 60 ఘడియలు కలిస్తే ఒక రోజు. ఇది మన జ్యోతిష్ శాస్త్రం, ఇది మన క్యాలెండర్ థియరీ. అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో ఇది భారతీయ సనాతన విజ్ఞానానికి ఒక నిదర్శనం. జ్యోతిష్ శాస్త్రం అనేది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వేరే సంప్రదాయాలకు కొన్ని క్యాలెండర్ తయారు చేసుకున్నారు. ఎందుకు? కాలాన్ని గణించడానికి. వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్లు ఎన్నో రకాలుగా రూపు మారి 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 ఆఖరికి కనీసం ఒక 200 సంవత్సరాలు వెనుక వైపు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఒక క్యాలెండర్ అనేది తయారైంది. కానీ మన సనాతన జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన క్యాలెండర్ ఎప్పుడో తయారైంది. కాబట్టి ఈ విషయాలు సనాతన సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన కొంతమంది నాస్తికులు కొంతమంది ఉంటారు, జ్యోతిష్ శాస్త్రం తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే ఇంతటి విజ్ఞానము మొట్టమొదటిగా ఎవరైనా విమర్శించే ముందు కనుక సూర్య సిద్ధాంతము, తర్వాత భాస్కరాచార్యులకు సంబంధించి ఏదైతే కనుక సిద్ధాంత అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సిద్ధాంతానికి సంబంధించి సిద్ధాంత కౌముది ఉంటుంది, అది చదవాలి. దాని లోపల అన్నీ చాలా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. ఈ యొక్క మ్యాథమెటిక్స్ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ, జామెట్రీ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత ఛాయా యంత్రము, దృగ్యంత్రము, జల యంత్రము, దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇప్పుడు నేను రాను మీ ప్రేక్షకులందరూ కూడా ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఏంటంటే ముఖ్యంగా ఈ ముహూర్తానికి సంబంధించి భవిష్యత్తులో గతం లోపల ఏం జరిగింది. పూర్వము భాస్కరాచార్యులని మహానుభావుడు ఉండేవారు, మనకి సున్నాను కనుగొన్నది ఆయన. ఈయన తన కూతురైనటువంటి లీలావతి జాతకం చూసి ఆ జాతక రీత్యా ఆమెకి భర్తృగండ ఉందని తెలిసింది ఆయనకి. తెలిసి మరి ఆమెకి భర్తగండ ఉంది కాబట్టి ఈయనకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయడానికి పెళ్లి చేసిన తర్వాత భర్త అనేది చనిపోకూడదు. కాబట్టి భర్త చనిపోకూడదు అని అంటే ఏం చేయాలంటే మంచి ముహూర్తంలో పెళ్లి చేయాలి. కాబట్టి ఏం చేశారు అంటే ఒక జల యంత్రాన్ని తయారు చేశారు. పూర్వకాలం లోపల ఈ యొక్క సమయాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు అంటే జల యంత్రంతో క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు. కాబట్టి అంటే ఇప్పుడు
నేను అప్పుడప్పుడు అక్కడ కూడా చూస్తూ ఉంటాను. యంత్రాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని షాపులలో ఏం చేస్తున్నారంటే, కస్టమర్ రాగానే ఆ కస్టమర్కి వీళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారని చెప్పుకోవడానికి వాళ్ళ టైం కాకుండా ఇంత ఇసుక వేసినటువంటి పాత్ర ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఉల్టా పెట్టేస్తారు. ఆ పాత్రలో నుంచి మొత్తం ఇసుక నిండేంత సమయం ఏంటంటే ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. ఈ లోపల కస్టమర్ తోటి పూర్తిగా మాట్లాడాలని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇది మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఒక రిటైల్ కంపెనీ పెట్టారు. అంటే ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని విదేశాలు పాటిస్తున్నారు. కాబట్టి అప్పుడేం చేసేవారు అంటే, ఒక మృణమయ పాత్ర, ఒక కుండ లోపల నీళ్లు నింపి ఆ నీళ్లు కింద ఒక డ్రాప్ ఇన్ని సెకండ్కి ఒక డ్రాప్ పడుతుంది అని అంటే కంటిన్యూగా ఎన్ని డ్రాప్స్ ఇట్లా పడతాయి, ఈ ఎంత సమయంలో జరుగుతుందని చెప్పేసి ముహూర్తాన్ని నిర్ణయం చేసి ఆయన ఉదయాన్ని కట్టేసి పెళ్లికి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. అయితే లీలావతి అమ్మాయి పెళ్లి కోసం వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఆ లోపలికి వచ్చి ఆ యంత్రాన్ని చూసి అలా రంగు చూసి ఏమిందని చూసి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి అలా వెళ్ళిపోయేటప్పుడు ఆమె తలలో ఉన్నటువంటి ఒక బంతి పువ్వు ఆ నీళ్ళలో పడిపోతుంది. పడిపోయి ఆ పువ్వు ఏదైతే దానికి ఉన్నటువంటి యొక్క సాధనాలు ఏవైతే ఉంటాయో దానికి అది బరువుతో లోపలికి వెళ్ళిపోయి ఆ నీటి భాగాన్ని ఇక్కడ వెళ్ళేటువంటి రంధ్రాన్ని మూసేస్తుంది. నీళ్లు పడడం ఆగిపోతాయి. అయితే భాస్కరాచార్యుల వారు తొందరగా వచ్చి ఆ తలుపు గది తీసి ఆ పాత్రను చూసి నీళ్లు పడ్డం ఆగిపోయిందని చెప్పేసి ఆలోచించి ముహూర్తం సమయం ఆసనమైందని చెప్పేసి జీలకర్ర బెల్లం పెట్టమని తాళి పెట్టమని ఆయన ఆజ్ఞాపించారు. వివాహమైన తరువాత 3వ రోజుకు భర్త చనిపోవడం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి ఆయన బాధపడుతూ వెళ్ళి మళ్ళీ ఆ యంత్రాలు వెళ్ళి చూసరికి అందులోపల పువ్వు పడింది. అసలు ఈ రూమ్లోకి ఎవరు వచ్చారు, ఏమైంది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే అప్పుడు లీలావతి చెప్తుంది అనమాట, నాన్నగారు నేనే వచ్చాను ఇక్కడికి, పొరపాటున ఆ పువ్వు అనేది దాంట్లో పడ్డం జరిగింది, అందుకోసం అది మూసుకుపోయింది, మరి ఏం చెయ్యాలి అంటే ఇది మన దౌర్భాగ్యం, మనం చేసేది ఏం లేదు అని ఆయన బాధపడితే వెళ్ళిపోతే ఆమె తీక్షణంగా ఆ యంత్రాన్ని చూసి అసలు ఈ గణితం ఇంత కష్టమైందా, ఈ గణిత శాస్త్రం ఎవరికి నేర్పించలేమా, ఇవాళ నాకు జరిగినట్టుగా ఈ అన్యాయం ఎవరికీ జరగకూడదు అని చెప్పి ఆమె విశేషమైన కృషి చేసి, ఇవాళ స్త్రీలు తక్కువ వాళ్ళు ఉంటారు, ఎట్టి పరిస్థితులు ఆ మాట అనకూడదు. ఎందుకంటే ఇవాళ లీలావతి అనేటువంటి గణిత గ్రంథము అది ఎంత గొప్ప గ్రంథం అంటే, ఇవాళ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ చాలా సులభంగా, ఇప్పుడు మీ పిల్లకి గణితం రావట్లేదు అనుకో, మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. లీలావతి గణితం అని ఉంటుంది. ఆ లీలావతి గణితాన్ని కనుక అభ్యాసం చేసినట్లయితే మ్యాథమెటిక్స్ లో దే విల్ బికమ్ ఏ జెన్స్ అయిపోతారు. అందులోపల అసలు తిరగలేదు. ఒక్కసారి లీలావతి గణితం కనుక అబ్బింది అనుకోండి, ఎంత ఏముందండి గణిత శాస్త్రంలో 1 నుంచి 9 వరకు సంఖ్యలు మొత్తం అంతా దాని లోపలనే ఉంది. ఏదో పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని వింగడిస్తే ట్రిగ్నామెట్రీ, జామెట్రీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ సూక్ష్మ గణితానికి సంబంధించిన వివరాలు కూడా ఈ శ్లోకంలోనే మనకి సంక్షిప్తమైంది. అసలు మార్క్స్ మొత్తం పెట్టింది ఇక్కడి నుంచే. పూర్ణము అంటే శూన్యము, పూర్ణము అంటే సంపూర్ణత్వము, పూర్ణము అంటే అనంతము. ఇలా అనంతమైనటువంటి వేదాల్లో నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని మాత్రమే స్వీకరిస్తేనే అద్భుతమైన జ్ఞానాలు బయటపడుతున్నాయి. ఇక అన్నిటిని కనుక స్వీకరిస్తే ఎన్నో జ్ఞానాలు బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మశాస్త్రాలకు మూల ప్రతీకులైనటువంటి ఋషుల యొక్క సంతానంగా ఈరోజు భారతీయులందరూ నిలిచారు అంటే, భారతీయులందరూ సగర్వంగా తలెత్తుకొని మేమందరం భారతీయులమని సగర్వంగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే, భారతీయులమని గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప భారతీయతలు అంటే ఎట్లాగైతే కనుక మామూలు ప్రేలాపనలు అయిపోతున్నాయి. మా దేశం గొప్పది, మా దేశం గొప్పది. ఏం గొప్పది చెప్పండి అని అంటే చెప్పడానికి ఏం లేదు వెనుక, ఎవరికి తెలియట్లేదు. పూర్వము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఈ ధర్మం ఎందుకు పాటిస్తున్నాము, ఈ ధర్మం పాటించడం మన ప్రయోజనాలు ఏంటి అనేది అందరికీ తెలిసేది. కాబట్టి ఆ పండుగలు కానీ పూజలు కానీ చేసేవాళ్ళు. అసలు ఈ సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను. కాబట్టి స్టే ట్యూన్. ధన్యవాదాలు గురువు గారు. తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఇక చెల్లు ఎందుకంటే ప్రవేశపెడుతున్నాం శుద్ధమైన శక్తివంతమైన ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడ్డ ఆరోగ్యకరమైన సౌందర్యవంతమైన రక్షణని నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బాబా ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్, దుర్గా భవానీ, ఇబ్రహీంపట్నం, విజయవాడ. ఏం తిరుగుతుంది? త్వరగా తీర్చిస్తాను, నాకు ఆఫీస్ కాలుస్తున్నాయి. తొందరగా చేసేది నేను చక్రానికి మారానని వారికి తెలియదు. ఇది టాటా టీ వారి ఎక్స్పర్ట్ ద్వారా తయారు చేయబడింది. దీని బంగారు మిశ్రమం ఒక అద్భుతమైన బంగారు రంగుని త్వరగా ఇస్తుంది. బంగారు స్త్రీ కోసం 250 గ్రాముల చక్ర గోల్డ్ టీ ప్యాక్ ఒక బోర్బన్ ఉచితం. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, మరి ఈ రోజు రాశి ఫలాల గురించి వివరించండి. ఇక ఈ రోజు రాశి ఫలాలు కనుక చూస్తే కనుక ముఖ్యంగా మొదలు మేషరాశి నుంచి ప్రారంభం చేస్తున్నట్లయితే ఇప్పుడు గ్రహస్థితులు మారడం జరిగింది. ఇప్పటి వరకు మేషరాశి వారికి 3వ స్థానంలో మాత్రమే గురువు ఉండేవాడు. ఇప్పుడు 4వ స్థానంలో గురువు వచ్చాడు. గురువు యొక్క 4వ స్థాన స్థితి కూడా అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ముఖ్యంగా పారిశ్రామిక రంగాల వారికి మాత్రం, అంటే ఎవరైతే కష్టపడేటువంటి వారు ఉంటారో వారికి మాత్రం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. అయితే అవివాహిత యువతి యువకులకు మాత్రం అందించినటువంటి ఒక సమాచారం మాత్రం నిరుత్సాహం కలిగిస్తుంది. ఇక వృషభ రాశి వారు చూస్తే కనుక ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు బాగా అధికమవుతాయి. నిరుద్యోగ యత్నాలు మాత్రం కాస్త పురోగతి మాత్రం కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అయితే సోదరుల మధ్యన మాత్రం విరోధాలు తలెత్తే ఆస్కారం ఉంటుంది. విదేశీయాన యత్నాలు మాత్రం నెరవేరగలవు. మిథున రాశి వారు చూస్తే కనుక శుభకార్యానికి చేసేటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి చక్కని ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే కనుక వ్యాపారం వైపు, అంటే ఫ్యాక్టరీలు పెట్టాలి, ఇలాంటి ఏదైనా వ్యాపారం వైపు ఆలోచన చేసేటువంటి వారికి చక్కని చేయుత కూడా లభించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక కర్కాటక రాశి కనుక చూసినట్లయితే రుణం తీర్చడానికి, అంటే అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు మెలకువ మాత్రం వహించండి. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. పెద్దల గురించి కొన్ని అప్రియమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది. సింహరాశి వారు చూస్తే కనుక కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. దైవ కార్యాలు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇక మీ మాటకు ఇంటా బయట మంచి స్పందన లభిస్తుంది. గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. కన్యారాశి వారు చూస్తే కనుక చిన్న తరహా పరిశ్రమలు, వృత్తుల వారికి చక్కని ఆశాజనకంగా ఉంటుంది. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకునే ఆస్కారం ఉంటుంది.
అయితే భార్యాభర్తల మధ్య గొడవలు బాగా అధికమవుతాయి కాబట్టి కాస్త సంయమనాన్ని పాటించుకోవాలి. తులారాశి వారు చూస్తే కనుక వ్యాపార అభివృద్ధికి చేపట్టినటువంటి పథకాలు సామాన్య ఫలితాన్ని ఇస్తాయి. వృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకా పత్రికా ప్రైవేట్ సంస్థలు ఉండేటువంటి వారికి, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటువంటి వారికి కొన్ని శుభ సూచనలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి వారు చూస్తే కనుక ఆదాయ వ్యయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఇక స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలించేటువంటి ఆస్కారం ఉంటుంది. దంపతుల మధ్యన అన్యోన్యత లోపిస్తుంది. ధనుస్సు రాశి వారు చూస్తే కనుక బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు అలంకరణ పట్ల మక్కువ బాగా పెరుగుతుంది. మీ యొక్క ముఖ్యంగా ఉత్తరాష నక్షత్రానికి సంబంధించి మీ యొక్క ఎవరైతే కనుక ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి స్వకీయమైనటువంటి ఆలోచన దృక్పథం వల్ల, స్వతంత్ర దృక్పథం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. చర్చల్లో కొందరు తీరు మీకు ఎంతో మనస్తాపం కూడా కలిగిస్తుంది. విద్యార్థులు భయాందోళన వీడి బాగా శ్రమించినట్లయితే తప్పకుండా పరీక్షలు విజయాలు సాధిస్తారు. మకర రాశి వారు చూస్తే కనుక ఎవరైతే కనుక ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఉంటారో, చిన్న చిన్న వ్యాపారస్తులు చేసేటువంటి వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కూడా కలిసి రాగలవు. ఇక కుంభరాశి వారు చూస్తే కనుక కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ఎవరికైతే వివాహం కానటువంటి వారు ఉంటారో వారికి సంబంధించి ఆశించిన సమయాలు నిశ్చయం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు తీరి ఊపిరి తెచ్చుకుంటారు. నిరుద్యోగస్తులకు చక్కని సదవకాశాలు లభిస్తాయి. ఇక మీన రాశి వారు చూస్తే కనుక కార్య సాధనలో ఆటంకాలు అధిగమిస్తారు. ఒక శుభకార్యానికి అనువైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వస్త్రలాభము, ధనలాభము, వాహన యోగం కలిగేటువంటి శుభపరిణామాలన్నీ కూడా కనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు ముమ్మరం చేసి కష్టపడినట్లయితే తప్పకుండా మంచి ఉన్నత స్థాయికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. తారాబలం ప్రేక్షకులు ఎవరైతే కనుక నేరుగా సంప్రదించాలి అనుకుంటే మాత్రం, ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు, ఇక్కడ దూర ప్రాంతం లోపల ఉండేటువంటి వారు ప్రదీప్ జోషి 7848 అనే స్కైప్ యాడ్ రిక్వెస్ట్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది కన్సల్టేషన్ ఫీజు బాగా ఎక్కువ అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. పర్వాలేదండి, ఎవరైనా సరే పేదవాళ్ళైనా సరే